తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. కాంగ్రెస్ పార్టీలోనే దురంధర్ ఒకడు ఉన్నారు. అందువల్లే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించబడింది. లేదు, బీజేపీ కుట్ర చేస్తుందంటూ కాంగ్రెస్ అంటుంది. అసలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు, దాని వెనకాల కారణాలు ఏంటో మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్నాం. నమస్తే మేడం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ రాజ్యసభకి నామినేట్ చేయాలని చెప్పి ఆమె నామినేషన్ వేశారు. నామినేషన్ స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఒక చిన్న పెండింగ్తో బీజేపీ వాళ్ళ కంప్లైంట్తో నామినేషన్ విత్డ్రా చేసుకునేలా, అంటే ప్రజెంట్ పెండింగ్లో వచ్చారు. దానికి కారణం తెలంగాణకి సంబంధించిన ఒక కేసు పిటిషన్ పెండింగ్లో ఉంది, దాన్ని దాచిపెట్టారని ఒక ఆరోపణ. సో దీన్ని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే మధ్యప్రదేశ్ బీజేపీకి అంటించారు ఈ విషయం. అందుకే నటరాజన్ మీద కోపంతోనే ఆమె దాని వెనకాల కూడా కాంగ్రెస్ వాళ్ళు కుట్రుందంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కుట్రుందంటారు. అసలు దీని వెనకాల కారణం ఏంటి, ఏం జరిగి ఉంటుంది? ఒకటండి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనకమాల ఒక క్రిమినల్ కేసు ఉంది. ఆ వివరాలు ఆవిడ దానిలో పొందుపరచలేదు అనే ఒక కారణం చేత ఎలక్షన్ ఆఫీసరు దాన్ని తిరస్కరించారు. దాన్ని కంప్లైంట్ చేసింది ఎవరు? ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళింది ఎవరు? మధ్యప్రదేశ్లో ఉన్న ఒక బీజేపీ వాళ్ళు. అయితే ఇటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అది అసలు పెద్ద కేసే కాదు, అసలు కేసే అవ్వలేదు, జస్ట్ నోటీస్ వచ్చింది, ఆ నోటీస్కి సీరియస్గా తీసుకోవాల్సినంత అవసరం లేదు, ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్ర, కావాలనే చేస్తున్నారు అని చెప్పి, అదే అసలు పట్టించుకోవాల్సిన విషయం కాదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఇదేదో కాంగ్రెస్ కుట్ర వల్లే జరిగింది, మా పాపం ఏమీ లేదు ఇందులో, మేము చాలా మంచి బుద్ధిమంతులమే అని వాళ్ళు అంటున్నారు. కానీ ఎవరేంటి అనేది తెలియాలి అంటే, నిజంగా చూస్తే ఒక పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఒక మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని వచ్చిన ఒక అదేంటి దాన్ని 42 నోటీస్, జస్ట్ మీరు వచ్చి మాట్లాడేళ్ళండి అని ఇచ్చే నోటీసు పట్టుకుని వాళ్ళు తిరస్కరించవచ్చా అనేది ఇక్కడ పెద్ద పాయింట్. ఇది ఎవరు ఇచ్చారనేది వేరే విషయం, ఎవరైనా ఇవ్వచ్చు, నేను కూడా ఇవ్వచ్చు నాకు తెలిస్తే. నేను ఎందుకు ఇచ్చాను, దాని వెనక కారణాలు ఏంటి అనేది కాదు ఇక్కడ పాయింట్. అసలు మీరు ఆ పేపర్ని అడ్డం పెట్టుకుని నామినేషన్ని తిరస్కరించవచ్చా అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కూడా లేదు, ఎఫ్ఐఆర్ కూడా లేదు. అది కూడా పైగా వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. అంతర్గతంగా వాళ్ళ పార్టీలో ఒక మహిళా కార్యకర్త ఇచ్చిన కంప్లైంట్ అది. ఆ పైగా ఈమె కాదు చేసింది కూడా, ఒకవేళ ఈమె ఒక మగ మనిషి అయ్యుండి ఈమె పైన కంప్లైంట్ ఒక మహిళ ఇచ్చింది అనుకోండి, పార్టీలో ఇచ్చినా సరే పోలీస్ స్టేషన్లో ఇచ్చినా సరే, దానికి ఈమెని ఈ వ్యక్తిని బాధ్యుల్ని చేయడం ఒక విధానం. అసలు ఈమెని ఎట్లా బాధ్యురాలను చేస్తారు? దీనికి ఈ బాధ్యురాలు అవటానికి అవకాశం లేని ఒక నోటీసును పట్టుకొని మీరు అసలు ఆమె నామినేషన్నే తిరస్కరించారు అంటే, అసలు మీరు ఎంతటి పరిస్థితిలో ఉన్నారు బీజేపీ వాళ్ళు? ఒక రకంగా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక్క వ్యక్తిని కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే మనిషిని కానీ, వాళ్ళ భావాలకి విరుద్ధంగా ఉన్న ఒక్క వ్యక్తిని భరించలేకపోతున్నారు, ఒక్క ఆలోచన కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక రకంగా ఈ దేశానికి పట్టిన దుర్గతనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భిన్న భావాలు వస్తాయండి. ఇప్పుడు మనం మాట్లాడేదే కరెక్టు అనేది కాదు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఒత్తులో పొల్లులో ఏదో తప్పు అనిపించవచ్చు, రెండో వాళ్ళు దాన్ని ఏంటమ్మా ఎలా మాట్లాడావో అనొచ్చు. నేను దాన్ని ఎలా తీసుకోవాలి? నిజమే కదా. ఇది నేను భాష మాట్లాడేటప్పుడు ఉచ్చారణ చాలా అవసరం. ఒక ఒత్తు పెట్టిన దానివల్ల ఒక ఒత్తు తీసేసిన దానివల్ల అర్థాలే మారిపోతాయి కదా. అలాంటప్పుడు నేను సరిదిద్దుకోవడం మంచిది అనే ఒక విజ్ఞత నాకు ఉండాలి, ఆ బుద్ధి జ్ఞానం నాకు ఉండాలి.
ఇవాళ బీజేపీ వాళ్ళకి ఆ బుద్ధి జ్ఞానము విఘ్నత ఏమీ లేకోకుండా వాళ్ళు ఎంతకే ఏంటంటే ఒక పరుగు పందెం, ఒక అశ్వమేధ యాగం చేసుకుంటూ వెళ్తున్నారు. కనిపించిన దేశాన్ని కబళించినట్లుగా యుద్ధం పేరుతోటి వదిలిన అశ్వమేధ యాగం నుంచి వదిలిన అశ్వము ఏ దేశానికి వెళ్తే ఆ దేశం మీద యుద్ధం ప్రకటించినట్లే అని రాజుల కాలంలో అనుకున్నట్లుగా బీజేపీ వాళ్ళు మాట్లాడటం మనం వింటున్నాం. దానిలో భాగంగానే చూస్తున్నాను దీన్ని, నేను విడిగా ఏమీ చూడట్లేదు. వాళ్ళు మొన్న ఏం చెప్పారండి, బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మాకు తెలంగాణ అని చెప్పి వెళ్ళాడు మోడీ. ఇలా చెప్పొచ్చునా అండి? నాకు అర్థం కాదండి. ఆయన ఈ దేశానికి ప్రధానండి. బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆ మాట మాట్లాడితే అదొక విధానం. ఈ దేశానికి ప్రధానివి నువ్వు. ఇది బీజేపీ పార్టీ కింద ఉందా, ఈ రాష్ట్రం కాంగ్రెస్ కింద ఉందా, ఇంకో పార్టీ కింద ఉందా అనేది అనవసరం. నువ్వు ప్రధానమంత్రివి, నీకు కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి. దాని ప్రకారమే నువ్వు మాట్లాడాలి. ఈవేళ కిషన్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంకా బెంగాల్లో మా పని మేము సక్సెస్, ఇక మిషన్ తెలంగాణ రాబోయే 3 రోజులు బీజేపీ ప్రెసిడెంటు తెలంగాణ రాబోతున్నారు అన్నారు. నేను దీన్ని తప్పుపట్టను. ఎందుకంటే అతను పార్టీ సెక్రటరీ ప్రెసిడెంటో అతను వస్తున్నాడు అని అంటే, నబీనో ఎవరో ఉన్నారు కదా, ఆయన వస్తున్నాడంటే నాకేం అది ఆశ్చర్యం అనిపించట్లా. వాళ్ళ పార్టీని వాళ్ళు విస్తరించాలనుకోవటం తప్పులేదు. కానీ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి లేదా బీజేపీ పార్టీకి ఏంటి, బీజేపీ పార్టీని విస్తరించాలనుకున్నాడా, ఈ దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నాడా? యాక్చువల్లీ బీజేపీ పరిధిలో ఏమీ లేదు. నామినేషన్ అనేది ఈసీ పరిధిలో ఉంటుంది. దాన్ని తిరస్కరించడానికి బీజేపీకి సంబంధం లేదు. కేవలం ఇది ఏమండి కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటున్న కుట్రాన్ని బీజేపీ అంటే. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు. ఈసీలు ఎస్సీలు అన్ని కేంద్ర పరిధిలో నడుస్తున్నాయి. కేంద్ర పరిధిలో నడుస్తున్నాయి. ఇది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఇవాళ మనము అంతర్జాతీయ మీడియాలో మనం ఉన్నాం. సోషల్ మీడియా అంటే ఏంటండి, అంతర్జాతీయ మీడియా కింద లెక్క. సోషల్ మీడియాలో అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవాళ మీరు వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తున్నారు, కోడిగుడ్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పుడు అసలు నిజంగా మీకు ఆ హక్కు ఉందండి? నిజంగా మీకు ఆ హక్కు ఉందా? లేదు కదా. అతను దుర్వినియోగం చేసి ఉండొచ్చు, అతని పైన ఆరోపణలు ఉండొచ్చు. అది చట్ట పరిధిలో ఉన్న వ్యవహారం, చట్టం చూసుకుంటుంది. మీరు అతని ఇంటి మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? మొన్న అభిషేక్ బెనర్జీ కూడా ఇలాగే చేశారు. కాకపోతే అది రోడ్ల మీద చేశారు. రోడ్ల మీద చేసిన దానికి పర్యవసానం ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో చూడండి. ఈ వ్యక్తిగత దాడులు సమాజంలో నుంచి ఇళ్లలోకి వెళ్తున్నాయి. ఇక ఏ ఇళ్లలోనైనా వాళ్ళైనా సరే, వాళ్ళ ఇంటి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మన ఇంట్లోకి ఈ విధంగానే చొరబడతారు అని ఒక సంకేతాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు పోతే ఇంకా మనం మీనాక్షి నటరాజన్ విషయం దగ్గరకు వస్తే, అంటే వీళ్ళకి ఇంత ప్రణాళిక ఉంది కాబట్టి ఈ దేశం మొత్తం మేమే ఆవాహన చేసుకోవాలి, ఆక్రమించుకోవాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి వేరే పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు రావటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేక ఈ కుట్ర చేశారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ని వాళ్ళు వద్దనుకుంటున్నారు. సాక్షాత్తు పార్లమెంట్లో పోయినసారి మోడీ సభకి ఎందుకు రావట్లేదు అంటే, మహిళా సభ్యుల దగ్గర నుంచి టీఎంసీ కానీ కాంగ్రెస్ నుంచి కానీ మహిళా సభ్యుల దగ్గర నుంచి ఆయనకి ప్రాణహాని ఉంది, నా పైన దాడి చేస్తారు అని చెప్పి మోడీ ప్రకటించుకున్నాడు. అందుకే సభలో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడట్లేదు. నిజంగానే వాళ్ళు దాడి చేస్తున్నారా? నిజంగా మోడీ అంత భయపడుతున్నాడా? భౌతిక దాడికి నిజంగా అంత భయపడుతున్నాడా? అసలు నిజంగా వాళ్ళు భౌతిక దాడికి సిద్ధంగా ఉన్నారా అని మనం ఆలోచిస్తే వాళ్ళ మాటలే తోటాల్లాగా ఉన్నాయి. వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. మీకు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకు లేదు. మీ దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి మీరు సభకి వెళ్ళట్లా.
ఈ ఈ ప్రధానమంత్రి సో ఇప్పుడు అక్కడ మహిళ కాకుండా ఒక పురుష అభ్యర్థికి ఇస్తే ఓకే చేసేవాళ్ళు అంటారా ఇదే సిచ్యువేషన్లో? మాట్లాడేవాళ్ళు కాదు. పైగా ఆ మహిళల దాటికే తట్టుకోలేకపోయాడు ఆయన. వాళ్ళు టీఎంసీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, ఎవరనేది. ఇప్పుడు ఈమె మీనాక్షి నటరాజన్కి చాలామంది కంటే కూడా విషయ పరిజ్ఞానం ఉంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏ పార్టీ అన్నా అవనివ్వండి, ఎంతో కొంత అవినీతి పరులే అన్ని పార్టీలు వాళ్ళు. ఇక్కడ సస్పెషల్ ఏమీ లేవు. ఇంకా గట్టిగా మాట్లాడితే రాజ్యసభ సభ్యులు అందరికంటే ఆచంట గనుల్లో ఉన్నారు. ఇప్పుడు వ్యాపారస్తులే కదా వస్తున్నారు. వ్యాపారస్తులు అంటే ఎంత దొంగలో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి భిన్నంగా ఒక మేధావిని తీసుకొచ్చారు, అందులో ఒక మహిళను తీసుకొచ్చారు. ఇప్పుడు మగ మేధావులనైనా వీళ్ళు ఎదుర్కోగలరు, కానీ మహిళా మేధావులు అంటే వీళ్ళకి చాలా భయం అనమాట. ఆన్సర్ చేయలేరు. ఒకరోజు చూడండి, నాకు ఆశ్చర్యం వేసింది. అమిత్ షాని ఒక టీఎంసీ ఎంపీ కూర్చో ముందు దీనికి సమాధానం చెప్పని అడిగింది. అస్సలు ఇక అమిత్ షా మొహం చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, నేనేంటి, నా గత చరిత్ర ఏంటి, నేను గుజరాత్లో చేసిందేంటి, నేను గుజరాత్లో నేను చేసిన దానికి, నేను గుజరాత్ రాష్ట్ర బహిష్కరణకి గురి అయిన వాడిని నేను, అమిత్ షాని. నేననే అమిత్ షాని ఒక మహిళ కూర్చో అంటదా అని ఆ మొహం చూస్తే నాకు పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ని హీరోయిన్ ఛాలెంజ్ చేసినప్పుడు ఆ విలన్ ఫేస్ ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది. అంటే ఇప్పుడు వీళ్ళు మీనాక్షి నటరాజన్కి ఆమె తెలివితేటలకు కానీ, ఆమె ముక్కుసూటితనానికి కానీ, ఆమె నిరాడంబరతకు కానీ, ఆమె యొక్క అవినీతి మరకలు అంటని వ్యక్తిని అసలు రాజ్యసభలో చూడటానికే భయపడ్డారేమో అనిపిస్తుంది నాకు. సింప్లిసిటీ చూస్తే సగం భయపడతారు. ఆమె గాంధీవాదండి. అలాంటి మనిషిని ఆమెకి చాలా జ్ఞానం ఉంది, చాలా పరిజ్ఞానం కూడా ఉంది. ఆమెను వీళ్ళు ఆమె వచ్చి ఏం ప్రశ్నలు అడుగుతుందో, ఎక్కడి నుంచి ఏం అడుగుతుందో అడిగితే మనం సమాధానం చెప్పలేము ఎట్లా. అందుకని ఆవిడ్ని రానివ్వకపోతే మంచిది అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకున్నారు అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఒకవేళ కాంగ్రెస్లోనే దురంధరులు ఉన్నారు అనుకుందాం, పోనీ ఇచ్చారే అనుకుందాం, అది బీజేపీ వాళ్ళు దాన్ని వాడుకుందామని అనుకుందాం. ఈసీ ఎట్లా వద్దంటదండి? ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మ కాకపోతే ఈసీకి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలీదా? ఇవాళ ఈ విషయాన్ని బట్టి మనము ఒక నోటీస్ అందుకున్న దాన్ని ప్రస్తావించినందుకు గాను నామినేషన్ తిరస్కరించారు అంటే ఏ చట్టంలో ఉందో చెప్పాలి. అంటే ఈసీ ఏమనుకుంటుందంటే, ఇవాళ నన్నెవరు ప్రశ్నించలేరు, నేను ఎన్ని ఘాతుకాలు చేశాను సార్ పేరుతోటి, ఎన్ని ఓట్లు తొలగించాను, ఈ తొలగించిన ఓట్లకి నన్ను ఎవరన్నా అడిగారా? ఇప్పుడు బెంగాల్లో ఎన్ని ఓట్లు తొలగించారండి? కామెడీ ఏంటంటే, ఇక్కడ మీనాక్షి నటరాజన్కి ఇచ్చిన నోటీసులో అసలు చిన్న విషయం, అసలు అందులో ఆమె ప్రస్తావన లేదు, ఆమె అసలు నిందితురాలు కూడా కాదు. కానీ కొంతమంది రాజ్యసభ సభ్యులు ఈడీ సమన్లు ఉంటాయి, ఈడీ నోటీసులు ఉంటాయి, అయినా కానీ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇంకా గమ్మత్తు, ఇవాళ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ దీని ప్రకారం చూస్తే మన లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, దాదాపు 50% మంది మీద నేరారోపణలు ఉన్నాయి, ఒక 20% మంది మీద తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. వీళ్ళల్లో అత్యాచార యత్నాలు ఉన్నాయి, అత్యాచార కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్లు ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉంటే వాళ్ళందరికీనేమో మీరు రెడ్ కార్పెట్ వేసి లోపలికి తీసుకెళ్ళి
మీనాక్షి నటరాజన్ గేట్ దగ్గరే వదిలిపెట్టి ఇంక నువ్వు లోపలికి రావడానికి వీల్లేదమ్మా. ఇప్పుడు ఆ నామినేషన్ ఓకే చేస్తే లాంఛనమే కదా నామినేషన్ అనేది. ఆమె ఎన్నిక అయినట్టే. ఆమె ఎన్నిక కాకుండా ఉండటం కోసమే చేసిన కుట్ర తప్పితే ఇది వేరే ఏమీ లేదు. ఇది కాంగ్రెస్ కుట్రని నేను నమ్మట్లేదు. ఒకవేళ ఎవరన్నా ఉండి ఆత్మద్రోహానికి పాల్పడినప్పటికీ కూడా ఈసీ ఏం చేస్తుంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మొత్తం వాళ్ళ మీదకి రాకుండా ఉండటం కోసం కాంగ్రెస్ మీదకి నెడుతున్నారు తప్పితే దీన్ని ఒకవేళ కాంగ్రెస్ ఇచ్చిందే అనుకోండి, బీజేపీ వాడు ఎట్లా ఇచ్చాడండి తీసుకెళ్ళి? సరే బీజేపీ వాడు ఇచ్చాడే అనుకోండి, ఈసీ ఏం చేస్తుందండి? ఈసీకి తనేం చేయాలో తెలియదా? ఈసీ అంతా స్వతంత్ర పరిధి, తనకి స్వతంత్ర పరిధే కదా. అసలు నేను ఈ విషయంలో నేనేం నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఇప్పుడు నిన్న చూడండి, సుప్రీంకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఏం చెప్పింది? అతని పూర్వాశ్రమంలో అతను చేసిన తప్పులకి ఉద్యోగం నిరాకరించడం తప్పు అని చెప్పింది. అతని మీద ఒక కేసు నమోదైంది, అది లోక్ అదాలత్లో రాజీ పడ్డారు. దాంతో ఇతని క్యారెక్టర్ మంచిది కాదని ఎలా డిసైడ్ చేస్తాము అని చెప్పింది. ఉద్యోగానికి ఎందుకు అర్హుడు కాదని అది సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు. మరి అలాంటప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా ప్రభావితం అవటం ఎంతవరకు కరెక్టు? ఇది ఖచ్చితంగా బీజేపీ ప్రేరేపితమైన ఎలక్షన్ కమిషన్ చర్యగానే నేను చూస్తున్నాను తప్పితే వేరేగా కాదు. మీనాక్షి నటరాజన్కి నిజంగా వాళ్ళు భయపడిపోయి అసలు ఆ 2 సభల్లోనూ మేధావులు అనేవాళ్ళు ఉండటానికి వీల్లేదు, బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అస్సలు ఉండటానికి వీల్లేదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆమెకు భయపడే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత బీజేపీ అలాగే ఎలక్షన్ కమిషన్ వహించాలి తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఓకే థ్యాంక్ యూ మేడం. మీనాక్షి నటరాజన్ది ఈ హైడ్రామా ఎంతసేపు నడిపిస్తారో చూద్దాం. ఈసీ కనుక నిర్ణయం తీసుకుంటే మీనాక్షి నటరాజన్ రాజ్యసభకి వెళ్ళటం లాంఛనమే, అంతే సింపుల్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.